నమస్తే, వెల్కమ్ టు RP7 TV న్యూస్. భారతదేశ సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థులను గెలిపించాలని తెలంగాణ క్రిస్టియన్ కౌన్సిల్ అధ్యక్షులు ములకల ప్రవీణ్, వర్కింగ్ ప్రెసిడెంట్ సౌడమల్ల సన్నీ ఎడ్వర్డ్, పెద్దపల్లి జిల్లా శాఖ అధ్యక్షుడు బుద్ధుల రమేష్ క్రైస్తవులకు పిలుపునిచ్చారు. పెద్దపల్లి ప్రెస్ క్లబ్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ క్రిస్టియన్ కౌన్సిల్, రాష్ట్ర క్రైస్తవ సంఘాల జేఏసీ కాంగ్రెస్ అభ్యర్థులకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు. పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశకృష్ణ గెలుపు కోసం నియోజకవర్గ క్రైస్తవులు కృషి చేయాలన్నారు. మరోసారి కేంద్రంలో అధికారంలోకి వస్తే బీజేపీ రాజ్యాంగాన్ని మార్చేందుకు కుట్ర చేస్తుందని ఆరోపించారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగత్ ఎన్నో సార్లు రాజ్యాంగంపై విషయం కక్కారని అన్నారు. నమస్కారాలు. ఇప్పుడు భారతదేశంలో జరగబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మరి బీజేపీ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వము వర్సెస్ రాజ్యాంగం, ఏదైతే భారత రాజ్యాంగం ఉన్నదో దాని వర్సెస్ ఇప్పుడు పోరాటం జరుగుతూ ఉన్నది. మరి ఈ ఎన్నికలు కీలకము. 400 సీట్లు వచ్చినట్లయితే ఈ భారత రాజ్యాంగాన్నే మరి మార్చుతామన్నటువంటి మాట మన మోడీ గారు మరి ప్రధానమంత్రి స్థానంలో ఉండి మరి వారు మాట్లాడుతూ ఉన్నారు. మరి అదేవిధంగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారు కూడా అదే మాట మాట్లాడుతూ ఉన్నారు. ఒకవేళ రాజ్యాంగాన్ని నిర్మూలించినట్లయితే మరి మనకున్నటువంటి హక్కులన్నిటిని కూడా మనం కోల్పోయే ప్రమాదం ఉన్నది. కాబట్టి మరి ఈ ఎన్నికల్లో మరి ఐక్యంగా ఉన్నటువంటి మరి వివిధ వర్గాలకు సంబంధించిన ఎస్టీలు కానీ, బీసీలు కానీ, ఎస్టీలు కానీ, మైనార్టీ వారికి చాలా ప్రమాదం ఉన్నదని చెప్పి మరి ప్రతి ప్రజానికము గుర్తించవలసిన అవసరం ఉన్నదని తెలియజేస్తా ఉన్నాం. మరి ఇది దేశంలో ఎన్నో రాష్ట్రాలు బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉన్నాయి. ఆ రాష్ట్రాల అంతటా కూడా ప్రతి రాష్ట్రంలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మరి దళితులపై దాడులు, మరి ఎస్టీలపై దాడులు, మైనార్టీలపై దాడులు, మరి ఈ రాజ్యాంగాన్నే మార్చినట్లయితే రేపు ఏ పరిస్థితి ఉంటుందని చెప్పి మరి మనం అనుకోవాలన్నది మరి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ ఎన్నికల్లో ముఖ్యంగా మనమంతా కూడా ఎస్సీ, బీసీ, మైనార్టీస్ అంతా కూడా సంఘటితమై మరి ఎవరైతే భారత రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తున్నారో వారికి వ్యతిరేకంగా మనం ఓటు వేయాలని చెప్పి ఆ యొక్క బీజేపీ పార్టీని ఓడగొట్టాలని చెప్పి మేము మా క్రైస్తవ సమాజానికి కూడా మేము పిలుపునిస్తూ ఉన్నాం. మరి మేధావులు కూడా మరి ఎందరో మేధావులు కూడా మరి వారి వాక్ స్వేచ్ఛను కోల్పోతూ ఉన్నారు. ఎవరైనా మాట్లాడినట్టయితే వారిపై కేసులు మరి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మరి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ఏంటంటే మా సమాజంలో ఉన్నటువంటి మా క్రైస్తవ సమాజం వారికి అందరు కూడా పిలుపునిస్తూ ఉన్నాం. మరి బీఆర్ఎస్ పార్టీ కూడా పోటీలో ఉన్నది. మరి ఈ ఓట్లు స్ప్లిట్ కాకుండా ఏకపక్షంగా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని చెప్పి మేము ఈ ప్రాంతం అంతా తిరుగుతూ మరి మా క్రైస్తవ పెద్దలను, క్రైస్తవ సమాజాన్ని కూడా మేము కోరుకుంటూ పిలుపునిస్తూ ఉన్నాం. మే 13 తారీఖు జరుగుతున్నటువంటి పార్లమెంటు ఎలక్షన్లో అతి కీలకమైనటువంటి ఓటు వేసి సెక్యులర్ పార్టీని గెలిపించాలని చెప్పి తెలంగాణ క్రిస్టియన్ కౌన్సిల్ నుంచి పిలుపునిస్తూ ఉన్నాం.
దేశంలో క్రైస్తవులకి ఏమాత్రం కూడా స్వేచ్ఛ లేనటువంటి పరిస్థితి బీజేపీ గవర్నమెంట్ చేస్తూ ఉంది. అనేక చర్చిలపైన దాడులు చేస్తూ చర్చిల్లో ప్రార్థన చేస్తున్నటువంటి మహిళలపై అరాచకమైనటువంటి పనులు చేస్తూ విడిగా వాళ్ళ ఒంటి మీద ఉన్నటువంటి దుస్తులు ఉంది క్రైస్తవ సమాజంలో వాళ్ళని మానభంగం చేసినటువంటి పరిస్థితి ఈ భారతదేశంలో బీజేపీ గవర్నమెంట్ చేస్తున్నటువంటి అకృత్య చర్యలు. ఈ చర్యలకు తెలంగాణ క్రిస్టియన్ కౌన్సిల్గా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. క్రైస్తవ సమాజం గుర్తించాల్సింది ఏంటంటే, ఏదైతే కాంగ్రెస్ పార్టీ మన పెద్దపల్లి నియోజకవర్గంలో కే వెంకటస్వామి గారి మనవడు వంశీ మోహన్ని అత్యధిక ఓట్లతో వేసి గెలిపించాలని, అట్లనే మన క్రైస్తవ సమాజాన్ని కాపాడాలని ఈ సందర్భంగా తెలంగాణ క్రిస్టియన్ కౌన్సిల్ నుంచి మీకు పిలుపునిస్తూ ఉన్నాం. ముస్లిం సోదరులకు కూడా అనేక మసీదులలో అనేక రకాలుగా హింసలు పెడుతూ అసలు మైనార్టీలు అనేటువంటి భారతదేశంలో ఉండకూడదు, ఇది హిందూ దేశంగా ప్రకటించాలనేటువంటి మోడీ గారి నినాదాన్ని వ్యతిరేకిస్తూ సెక్యులర్ గవర్నమెంట్ అనేటువంటి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని చెప్పి తెలంగాణ క్రిస్టియన్ కౌన్సిల్ నుంచి ప్రజలకి, క్రైస్తవులకి, మైనార్టీ ప్రజల సోదరులకి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులకు పిలుపునిస్తూ ఉన్నాం. ఏదైతే బీజేపీ మూడోసారి భారతదేశంలో గెలిచిందో ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజానీకానికి, క్రైస్తవులకి, మైనార్టీలకి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు కూడా అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి సమస్య ఏర్పడుతుంది. కాబట్టి ప్రజలందరూ గమనించి ఓటేసే ముందు ఒక్కసారి ఆలోచించండి. వంశీ మోహన్కి ఓటేసి కాంగ్రెస్ పార్టీని విజయవంతంగా గెలిపించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.